గుజరాత్ అలాగే రాజస్థాన్ జట్ల మధ్య క్వాలిఫై 2 మ్యాచ్ జరిగింది కదా! అయితే ఈ మ్యాచ్‌లో గెలుపు, ఓటమిని పక్కన పెట్టేసేయండి. కానీ వైభవ్ సూర్యవంశీ ఔట్ అయిన క్షణం అసలు ఒక్కసారిగా మైదానం అంతా కూడా మూగపోయింది. అబ్బా! మళ్ళీ పాపం 96 పరుగులకే తను ఔట్ అయ్యాడా? సెంచరీ మిస్ అయిందా? అయ్యయ్యో! అని చాలా బాధపడ్డారు. ఆ తర్వాత పోనీ అట్‌లీస్ట్ రాజస్థాన్ జట్టు గెలిచిందా అంటే అది లేదు. ఒంటరిగా తన ఆటకి చాలా వరకు భిన్నంగా ఆడాడు. ఎందుకంటే సాధారణంగా వైభవ్ సూర్యవంశీ లేపాడంటే 4లు, 6లే. కానీ నిన్న ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఔట్ అవుతూ వచ్చారు. అయితే ఇక ఈ నేపథ్యంలో తను క్రీజ్‌లో నిలవాలి అని చెప్పేసి కొన్ని ఆచితూచి బంతులు ఆడుతూ వచ్చాడు. అయితే దాదాపుగా 30 బంతుల్లో తను హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంటే, ఆ తర్వాత ఎప్పుడైతే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడో, ఇక ఆ తర్వాత గేర్ మార్చి ఏదైతే అదయిందని చెప్పేసి పిచ్చి కొట్టుడు కొట్టాడు. దాంతో చాలా తక్కువ పరుగులకే మళ్ళీ తిరిగి తను 47 పరుగులు చేసేసాడు. అయితే ఇంకా అయితే 96 పరుగుల దగ్గర తను ఔట్ అయినప్పుడు, ఇక తను డగౌట్ దగ్గరికెళ్ళి చాలా బాధపడుతున్న నేపథ్యంలో శృతి మించిన రియాన్ పరాగ్ ఏం చేశాడు అంటే, వైభవ్ దగ్గరికి వెళ్ళి చాలా అంటే చాలా ఎక్స్ట్రాలు చేశాడు. అయితే తను ఆడింది లేదు. ఆడిన వాడిని ఎంకరేజ్‌మెంట్ లేదు. అయితే ఇంక వేలు చూపిచ్చి మరి ఆ అబ్బాయిని చాలా కోపంగా అరవడం చేశాడు. నిజానికి ఒక ఆటగాడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే సెంచరీ చేజార్చుకోవడం ఒక చాలా పెద్ద బాధగా అనిపిస్తుంది. దానికి తోడు జట్టు కష్టాల్లో ఉంది. ఎందుకనంటే అప్పటికేమి భారీగా 250 పరుగులు ఏమీ రాలేదు. కేవలం తన 96 పరుగులతో 200కి రీచ్ అవుతుందన్నమాట. ఆ తర్వాత మిగతా ఆటగాళ్ళు కొట్టిన పరుగులతో కొద్దిగా 214 పరుగులకి చేరుకుంది. అయితే రియాన్ పరాగ్ నిన్న మ్యాచ్‌లో కొట్టింది కేవలం 11. అది కూడా 6 బంతులు తీసుకొని ఒక 4, ఒక 6 కొట్టాడు. అయితే కెప్టెన్ అయ్యుండి జట్టుని కాపాడాల్సిన బాధ్యత మొత్తం వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల చిన్న పిల్లోడు తీసుకుంటే, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయని రియాన్ పరాగ్ చాలా ఓవర్‌గా చేసినట్టు అనిపించింది. అయితే ఇక ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ మైదానం చివరికి వెళ్ళిపోయి ఎవ్వరికీ తన ఫేస్ చూపించకుండా క్యాప్ అడ్డం పెట్టుకుని ఏడవడం స్టార్ట్ చేశాడు. అయితే చిన్న పిల్లోడు సెంచరీ మిస్ అయ్యాడు. ఓకే, ఏముంది దానికి, నెక్స్ట్ టైం చెయ్యి అని అనొచ్చు గానీ, దగ్గర కూర్చోబెట్టి భుజం తట్టాలే గానీ, వేళ్ళు చూపించి బెదిరించడం ఏంటి రియాన్ పరాగ్, నువ్వు కెప్టెన్‌గా అనర్హుడివి అంటూ చెప్పుకొచ్చారు. అయితే గతంలో ఇలాగే ముంబై ఇండియన్స్ జట్టు కీలక ఓపెనర్ అయిన ఇషాన్ కిషన్ ఇలాగే ఏడుస్తున్న సమయంలో రోహిత్ శర్మ తన పక్కన కింద కూర్చుని ఆ బాబుని, అంటే అప్పుడు ఇషాన్ కిషన్ ఓ చిన్న పిల్లాడు, తనని దగ్గరికి తీసుకుని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఒక కెప్టెన్ అన్నగా తను ప్రేమను పంచాలి, ఓదార్పునివ్వాలి. అంతేగాని వేళ్ళు చూపించి బెదిరించటాలు, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని వ్యాఖ్యానించటాలు చాలా తప్పు.